హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. సో మనకు సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేశారండి. సో ఎలాంటి రూల్స్ అంటే మనకు గైడ్ లైన్స్ ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ జరగబోతుంది ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే గత ప్రభుత్వంలో కొంతమంది పెన్షన్లు పొందుతూ ఉన్నారు. అయితే కొన్ని కారణాల చేత వారి యొక్క పెన్షన్ అయితే రద్దు చేశారు. మీ యొక్క పెన్షన్ అనగా సెప్టెంబర్ 1వ తేదీన వస్తుందా, లేదంటే కనుక ఈ కారణాల చేత మీ యొక్క పెన్షన్ కూడా అయితే తొలగించారా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులో మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో క్లారిటీగా తెలుసుకోవాలంటే యాక్టివేషన్ ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది సెప్టెంబర్ 1న వస్తుంది. ఒకవేళ ఇన్యాక్టివేషన్ ఉంటే కనుక ఏ కారణం చేత వాళ్ళు ఇన్యాక్టివేషన్ చేశారో దానికి సంబంధించిన రీజన్ అయితే ఇస్తారు. సో దాని ద్వారా ఏంటంటే మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక వివరాలకు వెళ్దాము. ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి క్లారిటీగా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి మనకు మరొక శుభవార్త అయితే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేశారండి. అయితే మనకు సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి గైడ్ లైన్స్ అయితే విడుదల చేశారు. అయితే మనకు ఆ గైడ్ లైన్స్ చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో మనకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పెంచినటువంటి పెన్షన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించింది. మనకు జూన్ నెలలో వాలంటీర్ల సాయం లేకుండానే పంపిణీ కార్యక్రమాన్ని అయితే విజయవంతం అయితే చేశారు. సో ఈ క్రమంలో చెప్పిన విధంగా ప్రభుత్వం వచ్చేసి సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరోసారి అయితే రెడీ అయింది. సో పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మనకు ఆగస్టు 1వ తేదీ నుండి అనగా మనకు జూన్ నుంచి మనకు 2 రోజుల్లో పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చారు. అయితే మనకు ఆగస్టు 1వ తేదీన మాత్రం ఏంటంటే ఒక్క రోజుల్లోనే పంపిణీ అనేది పూర్తి చేసేశారు. సో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ గైడ్ లైన్స్ అయితే మళ్ళీ మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి గైడ్ లైన్స్ అయితే విడుదల చేశారు. అందులో భాగంగా మనకి ఏంటంటే ఆగస్టు 1వ తేదీన కూడా 6 గంటలకే పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించారు. సో మనకు ఆల్మోస్ట్ 1వ తేదీనే మనకు ఆల్మోస్ట్ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది పంపిణీ అయితే చేసేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. సో మనకు మొదటి రోజు మనకి ఏంటంటే 99% ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు పంపిణీ చేశామని, అయితే సెప్టెంబర్ నెలలోనూ ఈ విధంగానే మేము ఈ విధంగానే పంపిణీ అయితే చేస్తాము. సో మనకు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. సో మనకు సెప్టెంబర్ 1వ తేదీన 6 గంటల నుండి పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభించి ఆల్మోస్ట్ వీలైనంత వరకు ఆగస్టు 1వ తేదీన 99% అయితే పంపిణీ అయితే చేస్తాము కాబట్టి ఒక్క రోజులోనే. సో మనకు సెప్టెంబర్ 1వ తేదీన కూడా అదే విధంగా పంపిణీ అయితే చేస్తాము. సో అదే విధమైనటువంటి రూల్స్ అనేది ఉండబోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అయితే విడుదల చేశారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ watching this video. All the best.